వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొవ్వూరు మండలం సీతంపేటలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి రాధాకృష్ణ. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ పూలమాలలు వేసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం వంగవీటి రాధ మాట్లాడుతూ పేద ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటం కోసం పోరాటం చేసిన వ్యక్తి రంగా అని కొనియాడారు. వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకుని యువత సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావు, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, కొత్తపేట నియోజకవర్గం జనసేన నాయకులు బండారు శ్రీనివాస్, సీతంపేట, విద్యేశ్వరం గ్రామాల ప్రజలు, అన్ని పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యులు కనీసం ఎవరు పుట్టం కూడా పుట్టలేదు. రంగా గారు మన నుంచి భౌతికంగా దూరం అయిన నాటికి, కానీ గుండెల్లోని మీ దైవ రూపం ఎలాగుంటుందంటే ఆ రూపాన్ని ఇవాళ ఈ విగ్రహంగా ఏర్పాటు చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేవలం 85 నుంచి 88 దాకానే శాసనసభ్యులకి చేశారు. ఇవాళ రేపు డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. ఇన్నిసార్లు చేసాం అన్నిసార్లు చేసాం అని చెప్పని కాదు. ఎన్నిసార్లు చేసినా సరే ఒక్కసారైనా సరే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారా లేదని చెప్పనేది ముఖ్యమంత్రి ఆడు చెప్పిన ఒక నాయకులు కీర్తి తెలిసిన వంగవీటి మోహన్ రంగా గారు చెప్పని సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ప్రజల తరపున పోరాడారు, ప్రజల తరపున నుంచున్నారు, ప్రజలకు ఒక అండ ఒక భరోసా కలిగించారు. కాబట్టి భౌతికంగా మన నుంచి దూరమైన 3 దశాబ్దాల తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఆయన మీద అభిమానం చూపిస్తూ ఉన్నారు. అభిమానంతో మొన్న ఎన్నికల ఫలితాలు ఎలాగిచ్చారో భవిష్యత్తులో అవసరమైతే ప్రజలకు అండగా ఎల్లప్పుడూ ఇవాళ వీళ్ళందరూ కలిసికట్టుగా మీకు ఉంటారని చెప్పని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. అభిమానాన్ని తప్పకుండా గెలుపుగే రకంగా ఉపయోగించగలుగుతారు. అలాగే ప్రజల తరఫున అవసరం వచ్చినప్పుడు పోరాడే స్ఫూర్తి కూడా ఇచ్చారు కీర్తి చేసిన వంగవీటి మోహన్ రంగా గారిని కూడా సగర్వంగా చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో తప్పకుండా భవిష్యత్తులో మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న నాయకులు మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పని వెంకటేశ్వరరావు గారు కానీ, అలాగే పక్కనే ఉన్న రాజమండ్రిలో మా వాసు గారు, మీరు ఎటువంటి సమస్య అయినా సరే వెళ్ళండి, మీకు అందుబాటులో ఉంటాడు, తప్పకుండా పరిష్కారం కూడా చూపిస్తాడని చెప్పని కూడా మిమ్మల్ని అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత అభిమానంతో పిలిచారు. మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. హలో బైక్ రావాలి. అందరికీ కుర్చీలు ఏర్పాటు చేయండి. అందరూ సపోర్ట్ చేయండి.
మీడియా వాళ్ళు కూడా కవర్ చేస్తారు